ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని తినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, గత దినమున మనము 14వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుంటారు అని, మూడుల నోరు అప్పుడే నాశనము చేస్తుంది అని 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. ప్రియదేవుని జనాంగమా, ఈ సామెతలో దాగి ఉన్నటువంటి దైవికమైనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పేదవాడు పొందలేని కొన్ని అధికారాలను, ప్రత్యేక అవకాశాలను సంపద అనగా ధనవంతుడు కలిగి ఉంటాడు. ఆ ధనము వారికి ఆ యొక్క అధికారాన్ని, ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను కలిగిస్తుంది, తెచ్చిపెడుతుంది. ప్రియదేని పిల్లరా, అయితే నిజమైన భద్రత దేవునిలో మాత్రమే ఉందని వారు గుర్తించరు. ప్రియదేని పిల్లరా, ధనవంతుడి భూమి మీద చాలా విషయాలు దేవుడు ధనవంతుని గురించి ఆయన మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ప్రియదేని పిల్లరా, సామెత 18:23లో ఇట్లా వ్రాయబడి ఉంటుంది: దరిద్రుడు బతిమాలి మనవి చేసుకుంటాడు, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడు. ప్రియదేని పిల్లరా, ధనవంతుని నోట దురుసు ప్రవర్తన మనం చూస్తాం. ఎందుకు? తన వెనుక ఉన్నటువంటి ధనాన్ని చూసి. ప్రియదేని పిల్లరా, మరొక విషయాన్ని మనం ధ్యానం చేస్తే, మరొక లేఖనంలో సామెత 22:7లో ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేస్తాడు, అప్పు చేయవాడు అప్పిచ్చేవానికి దాసుడు. ఐశ్వర్యవంతుడు ఏం చేస్తాడు? లేనివాని మీద ప్రభుత్వం చేస్తాడు. ఇది భౌతికపరమైనదే. ఎన్ని చేసినా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అన్నాడు యేసు ప్రభుల వారు. ఈ వచనాలన్నిటినీ మనం ధ్యానం చేస్తే, ధనవంతుని ఆస్తి ఈ లోకంలో జీవించినంతకాలం వానికి ఆశ్రయ పట్టణముగా ఉండవచ్చు. ఈ లోకంలో జీవించినంతకాలం సౌకర్యవంతమైనటువంటి సుఖ జీవనాన్ని ఇవ్వవచ్చు. ఈ లోకంలో జీవించినంతకాలం అధికారాన్ని, ప్రత్యేకమైనటువంటి పలుకుబడిని, పేరును, ప్రతిష్టతను తెచ్చిపెట్టవచ్చు. అయితే నిజమైన భద్రత, నిజమైన ధనము, నిజమైనటువంటి సంతోషము, సమాధానము దానిలో లేదు అని వారి జీవిత కాలంలో గుర్తిస్తే వారు ధన్యులే. కానీ ఈ లోకంలో మనం చాలామంది ధనవంతులను చూస్తాం. కానీ వారి యొక్క ధనమును చూసి, వారి యొక్క పేరు ప్రఖ్యాతలను చూసి, తమకున్నటువంటి పలుకుబడిని చూసి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎవరు కూడా తన ధనమును ఆధారం చేసుకుని దేవుని మీద ఆధారపడాలి, ఇది నాకు దేవుని వలననే లభించింది, ఇది దేవుడిచ్చినటువంటి ఘనత అని ఎవరైతే గుర్తిస్తారో వారు ధన్యులు. కానీ ఈ రోజున మనం చూస్తాం, ధనవంతుడు భేదల మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు. వారిని శాసిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, అయితే నిజమైనటువంటి సంపద, నిజమైనటువంటి భద్రత
కేవలము దేవుని మాత్రంలో ఉందని, దేవునిలో మాత్రమే ఉందని వారు గుర్తించలేక అజ్ఞానులుగా మిగిలిపోతూ ఉన్నారు. అలాంటి వారిని గురించి లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? ప్రిదేన్ పిల్లల ఆలోచన చేస్తే 18 వచనంలో తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషిస్తాడు. ఎవరో తెలుసా? ఆయన ధనవంతుడు కాదు, పేదవాడు. ప్రిదేన్ పిల్లర 2వ భాగంలో అన్నాడు కదా, దరిద్రుని పేదరికం వానికి నాశనకరం. అయితే వాడు ఆలోచన చెప్పినప్పుడు తన ఆలోచన జ్ఞానయుతమైనదే ఉంటుంది. ప్రిదేన్ పిల్లర మరొక లేఖనం మనం చూసినట్లయితే 52 కీర్తన 1-7 వచనాలు మనం చూస్తే, ప్రిదేన్ పిల్లర కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం అని అక్కడ అంటాడు. మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశిస్తుంది అని అంటాడు. ప్రిదేన్ పిల్లరా, ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ధనికుడైనటువంటి వాడు ధనవంతుడైనటువంటి వాడు తన యొక్క ఆస్తిని చూసి ఇదే నాకు రక్షణ పట్టణం అనుకుంటాడు. ఆశ్రయ పట్టణం అంటే ఏంటి? రక్షించేది అనుకుంటాడు. కానీ నిజమైనటువంటి రక్షణ దేవునిలో మాత్రమే ఉందని వాడు గుర్తించాడు. ప్రిదేన్ పిల్లరా, కాబట్టి ఈ రోజున దరిద్రుని యొక్క పేదరికం వానికి ప్రత్యేకమైనటువంటి అధికారాన్నో అవకాశాన్నో కలిగించకపోవచ్చు. కానీ ఆ దరిద్రతలో దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఈ లోకంలో భౌతిక పరంగా దరిద్రతను పొందుకొని ఉండవచ్చు, దరిద్రతను కలిగి ఉండవచ్చు. కానీ ఇహలోకంలో ఎన్నో సమస్యల గుండా ఎన్నో సమస్యలకు తలవంచవలసి వచ్చి ఉండవచ్చు. కానీ నా ప్రిదేన్ పిల్లరా, అది పరలోకమందు గొప్ప ధననిధిని, గొప్ప సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని తెచ్చిపెడుతుంది అని గుర్తుంచుకోవాలి. నా ప్రిదేన్ పిల్లరా, ధనం ఇచ్చు రక్షణ డబ్బున్నోడికి సమాజంలో బలం ఉంటుంది. కష్టకాలంలో తన ధనము ఒక కోటలాగా అండగా ఉంది అనిపిస్తుంది. కానీ పేదరికంలో ఉన్నవాడికి ఏమవుతుందో తెలుసా? చిన్న సమస్య కూడా తలవంచాల్సి వస్తుంది. ఆర్థిక బలహీనత అనేక ఇబ్బందుల్లోకి నెడుతుంది. అయితే ఇలాంటి పేదరికంలో దరిద్రతలో ఉన్నవాడు దేవుణ్ణి తలుసుకుంటాడు. కానీ ధనము పెచ్చి మీరినవాడు వాని ఆస్తిని బట్టి, వాని కలిగిన పలుకుబడిని బట్టి దేవుణ్ణి మర్చిపోతాడు. కాబట్టి ఇద్దరిలో ఎవరు దేవునిని గణపరచగలగరు? ఎవరు దేవునిని జ్ఞాపకం చేసుకోగలరు? దేవుడు నిజంగా జ్ఞాపకం చేసుకుంటే ఈ ఇద్దరిలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు అని ఆలోచన చేస్తే, ప్రిదేన్ పిల్లరా, పేదరికంలో ఉన్నవాడు, దరిద్రుడైనటువంటి వాడు తన పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ప్రతి చిన్న విషయానికి ప్రిదేన్ పిల్లరా దేవుని మీద ఆధారపడతాడు. కానీ డబ్బున్న ధనవంతుడు దేవుని నామాన్ని ఎప్పుడు వాడతాడో తెలుసా? తను ఏదో సాధించాలని నూతనమైనటువంటి విషయాలను, నూతనమైన బిజినెస్ వ్యాపారాలను స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుణ్ణి వాడుకుంటాడు. తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టి తన ధనాన్ని, తనకున్న పలుకుబడిని, వెనుకున్నటువంటి సంపదను చూసి అతిశయిస్తాడు. కానీ దరిద్రుల్లో అతిశయం ఉంటుందా? ఉండదు. ప్రిదేన్ పిల్లరా, కాబట్టి ఇక్కడ ధనవంతుడు బుద్ధిహీనుడిగా, దుర్మార్గుడిగా, దుష్టునిగా మనం చూస్తే, ఇక్కడ దరిద్రుడైనటువంటి వాడు నీతిమంతుడుగా, యథార్థవంతుడిగా ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు. ప్రిదేన్ పిల్లరా, వీరిద్దరి ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? భౌతిక ధనం తాత్కాలికమైన భద్రతను మాత్రమే ఇస్తుందని గుర్తించాలి. నిజమైన ఆశ్రయం దేవుని మీద నమ్మకం ఉంచడంలో ఉంటుంది అని మనము గుర్తించుకోవాలి. కాబట్టి నీ ధనమును చూసి ఒకవేళ నీవు హెచ్చు మీద ఉన్నావేమో, నీ ధనం చూసి, నీ వెనక ఉన్నటువంటి సంపదను చూసి ఒకవేళ నీవు హెచ్చిపోతూ ఉన్నావేమో.
జాగ్రత్త, ఇది భౌతికమైనది అని గుర్తించాలి. చాలామంది ధనవంతులు చనిపోయారు. వారు జీవించినంత కాలము చాలా సౌకర్యవంతమైనటువంటి సుఖజీవనాన్ని చేశారు. కానీ చనిపోయినప్పుడు ఈ పుల్లంతా కూడా వారు తీసుకుని పోలా. నీవు కళ్ళారా చూస్తూ ఉన్నావు. కాబట్టి భౌతిక ధనం తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వచ్చేమో కానీ నిజమైన ఆనందం, సంతోషం, నిజమైన ఆశ్రయపట్టడం మరి దేవుని దగ్గరే ఉందని ఎప్పుడైతే నీవు దేవుని మీద నమ్మకం ఉంచుతావో, ఆయన జ్ఞానాన్ని, ఉపదేశాన్ని అంగీకరిస్తావో, ఆజ్ఞలను పాటిస్తావో, న్యాయ విధులను గుర్తిస్తావో, అప్పుడు నిజమైన ఆశ్రయపట్టణం దేవుడు నీ కోసం సిద్ధపరుస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, ధనవంతుని ఆస్తివానికి ఆశ్రయపట్టణము ఎక్కడా? ఈ భౌతికమైనటువంటి ఈ భూమి మీద. కానీ దరిద్రుని, పేదరికం వానికి నాశనకరమే. అయితే ఆ నాశనకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుని జ్ఞానాన్ని, ఉపదేశాన్ని విని వాడు ఏం తెచ్చుకుంటాడో తెలుసా? మరి నిత్య జీవాన్ని, మరి పరలోకములో నిత్య ఆశ్రయాన్ని సంపాదించుకుంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, ధనవంతునిగా జీవిస్తూ మరి నాశన కోపంలోనికి వెళ్ళుట కంటే దరిద్రతను మరి పొందుకొని నాశనకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుని ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప విలువలోనికి వెళ్ళటం మనకు మేలుకరం కాదు. కాబట్టి అట్టి స్థితిని మనం సంపాదించుకుందాం. ఒకవేళ ధనమును చూసి మనము విర్రవీగుతున్నామేమో, జాగ్రత్త. దరిద్రుని చూసి మనము నవ్వుతున్నామేమో. మరి ఎవరి కోసము ఆశ్రయపట్టణం దాచబడి ఉందో తెలుసా? ఎవరైతే దేవుని మీద ఆధారపడతాడో, నిజమైన భద్రత దేవునిలో ఉందని మాత్రమే గ్రహిస్తాడో, గుర్తిస్తాడో, వారికి మాత్రమే ఆ ఆశ్రయ పట్టణం పరలోక రాజ్యంలో మరి దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నిజమైన భద్రత కావాలా? భౌతికపరమైనటువంటి ఆశ్రయ పట్టణం కావాలా? ఏది కావాలో ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రార్థించి మనం మరి పొందుకుందాం. దేవుడు మనలను దీవించునగాక. పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనాలయ్యా. ఈ ఉదయకాలమందు ప్రభువా, ధనవంతుడు, దరిద్రుడు ఇద్దరు జీవితాల్లో ఏ ఏ లక్షణాలు ఉంటాయో, ఎవరు ఏ రీతిగా ఈ లోకంలో భౌతికపరమైనటువంటి సుఖాలు, సంతోషాలు ధనవంతునికి లభిస్తే ఆ సుఖము, సంతోషమైనటువంటిది దరిద్రునికి లభించదు అని, అయ్యా ఈ లోకంలో జీవించినంతకాలం సుఖభోగాలను అనుభవిస్తే మరి దేవుణ్ణి మర్చిపోయి ఎలా పడితే అలా జీవిస్తే కలిగే నష్టాలేమిటో, అయ్యా దరిద్రుడు ప్రతినిత్యమునైనా తన దరిద్రత వలన చస్తాడు అని, ఆ చచ్చే జీవితంలో మరి అనేక పర్యాయములు దేవుని మీద ఆధారపడతాడని నాయన నీ వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. తండ్రి, ధనవంతునిగా కాక దరిద్రునిగా ఉండాలని ఎవరు ఆశపడరు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఇదిగో ఈ లోకంలో ధనం కోసం పాకులాడుతూ, ధనం కోసమే మరొకరిని నైనా ఇదిగో తండ్రి దానిని సంపాదించడం కోసం అనేక అడ్డదారులు తొక్కుతూ, అయ్యా నీ నీతి, న్యాయ విధులను, కట్టడలను అనుసరించి నడవకుండా పాడైపోతూ, అయ్యా భౌతికపరమైన ధనాన్ని సంపాదించుకోవాలని ఎంతోమంది ఆరాటపడుతూ ఉన్నారు. అవును తండ్రి, ఈ భౌతికమైన జీవితంలో నైనా జీవించటానికి అయ్యా కొంత ధనం అవసరమే. కానీ అవసరానికి మించి నైనా ఇదిగో తండ్రి మిమ్మల్ని తోలనాడి ఈ ధనము కొరకు భౌతికపరమైన ఆశ్రయ పట్టణాలను సంపాదించుకోవాలని రాకులాడుతున్న వారితో మాట్లాడండి. ఇది భౌతికపరమైనదే, కొద్ది దినములే అని వారు గుర్తించే మనసును వారికి దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, దరిద్రుడు పేదరికములో ఉండి మీపైన ఆధారపడి మీరిచ్చే జీవమును, మీరిచ్చే జ్ఞానమును, తెలివిని పొందుకొని నాయన నిత్య రాజ్యములో స్థానం సంపాదించుకుంటూ ఉండగా అనేక మంది నాయన ధనము చేత అయ్యా ఇదిగో తండ్రి లోకంలోనికి ఏడవబడి నీకు విరోధంగా జీవిస్తూ ఉన్నారు నాయన. ఏ ఒక్కరు నశించడం నీ చిత్తము కాదు తండ్రి. అట్లాంటి బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి వారిని నీ వాక్యము ద్వారా నాయన ఈ రోజున నాయన సరిచేయమని అయ్యా ఇదిగో తండ్రి, పేదలను చూసి వెక్కిరించేవారు, పేదలను చూసి నైనా హేళన చేసేవారు ఈ లోకంలో ఎక్కువైపోతూ ఉండగా వారికి తెలియచేయండి అయ్యా. నీ వాక్యము వారు విన్న తోడనే వారి మనస్సులు మారి నిజమైన సంతోషము, ఆనందము ఆ భేదవాణిలోనే ఉందని, నాలో లేదని గుర్తించేటువంటి ఆ మనస్సును వారికి దయచేసి అయ్యా నీ నిత్య రాజ్యములో నిత్య రాజ్యములో స్థానం సంపాదించే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని
ధనవంతులను లేపండి నాయన, వారి ధనము వారి అక్కరకు రాదు అని ఉగ్రత దినమందు అయా అదంతా విడవబడుతుందని వారు గుర్తించి ఈ లోకంలో జీవించినప్పుడే దరిద్రులైన వారికి, బేదలైన వారికి అయినా కొంత సహాయం చేసేటువంటి దాన గుణాలను వారికి అనుగ్రహించమని, ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ నిత్య రాజ్యమును సంపాదించుకునే వారిగా తయారు చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ దినమే చేపలనేటువంటి మీకు దృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.